విలాపవాక్యముల గ్రంథపట్టణము. మొదటి అధ్యాయము. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయెను. అది విధవరాలి వంటిదాయెను. అన్యజనులలో ఘనతకిక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించినదైపోయెను. రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది. కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడునూ లేడు. దాని చెలికాండ్రందరూ దాని మోసపుచ్చిరి. వారు దానికి శత్రువులైరి. యూదా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయేయున్నది. అన్యజనులలో నివసించుచున్నది విశ్రాంతి నొందకపోయెను. దాని తరుము వారందరూ ఇరుకుచోట్ల దాని కలుసుకొందురు. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి. పట్టణపు గుమ్మములన్నీయు పాడైపోయెను. యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు. దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి. అదియు వ్యాకుల భరితురాలాయెను. దాని విరోధులు అధికారులైరి. దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని పోయిరి. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలవలేక పారిపోయిరి. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటినీ జ్ఞాపకము చేసుకొనుచున్నది. దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములయందు సహాయము చేయువారెవరునూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాని చూచి విశ్రాంతి దినములను బట్టి దానిని అపహాస్యము చేసిరి. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను. అందుచేతను అది అపవిత్రురాలాయెను. దాని ఘనపరిచిన వారందరూ దాని మానమును చూచి దాన్ని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది. దాని అపవిత్రత దాని చెంగుల మీదనున్నది. దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకొనకయుండెను. అది ఎంతో వింతగా హీనదశ చెందినది. దానిని ఆదరించువాడొకడునూ లేకపోయెను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము. దాని మనోహరమైన వస్తువులన్నీయు శత్రువుల చేతిలో చిక్కెను. నీ సమాజములో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించియుండుట అది చూచుచునేయున్నది. దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెదకుదురు. తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని, దృష్టించి చూడుము. త్రోవను నడుచువారలారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగచేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవనికైనను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరము నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించి ఉన్నాడు. అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములను చిక్కుపరచుటకై వలనొగ్గియున్నాడు. నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు. ఆయన నన్ను పాడుచేసి దినమెల్లా నన్ను సొమ్మసిల్ల చేసియున్నాడు. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టియున్నాడు. అవి పైన వేయబడినవై నా మెడమీదికెక్కెను. నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించియున్నాడు. నేను వారి ఎదుట నిలువలేకపోతిని. నేను చూచుచుండగా ప్రభువు బలాఢ్యులనందరినీ కొట్టివేశెను. నా యవనులను అణగదొరక్కవలెనని ఆయన నా మీద నియామక కూటము కూడాను చాటించెను. యెహోవా కన్యకయైన యూదా కుమారిని ద్రాక్షగానుగలో వేసి త్రొక్కియున్నాడు. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. నా కంట నీరు ఒలుకుచున్నది. నా ప్రాణము తెప్పరిల్ల చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి. శత్రువులు ప్రబలియున్నారు. నా పిల్లలు నాశనమైపోయిరి. ఆదరించువాడు లేక సియోను చేతులు చాపుచున్నది. యెహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని విరోధులయ్యుండ నియమించియున్నాడు. యెరూషలేము వారికి హేయమైనదాయెను. యెహోవా న్యాయస్థుడు. నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసితిని. సకల జనులారా, చిత్తగించి ఆలకించుడి. నా శ్రమ చూడుడి. నా కన్యకలను నా యవనులను చెరలోనికి పోయి ఉన్నారు. నా విటకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి. నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచిన వారైరి.
యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది. ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించువాడొకడును లేడాయెను. నీవు నాకు ఆపద కలుగు చేసితివన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు. అప్పుడు వారు నన్ను పోలియుండెదరు. వారు చేసిన దుష్కార్యములన్నీయు నీ సన్నిధి నుండును. నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను. నా మనస్సు కృంగిపోయెను. నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము. విలాపవాక్యముల గ్రంథం 2వ అధ్యాయం. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదికి పడవేసెను. కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయెను. ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టి ఉన్నాడు. వాటిని నేలకు కూల్చివేసి ఉన్నాడు. ఆయన రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరిచి ఉన్నాడు. కోపావేశుడై ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగమును ఆయన విరుగగొట్టి ఉన్నాడు. శత్రువులుండగా తన కుడి చెయ్యి ఆయన వెనుకకు తీసి ఉన్నాడు. నఖముకాల దహించు అగ్నిజ్వాలలు కాల్చున్నట్లు ఆయన యాకోబును కాల్చివేసి ఉన్నాడు. శత్రువు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడి చెయ్యి చాపియున్నాడు. కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించి ఉన్నాడు. ప్రభువు శత్రువాయను. ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసి ఉన్నాడు. దాని నగరులన్నిటినీ నాశనము చేసి ఉన్నాడు. దాని కోటలను పాడు చేసి ఉన్నాడు. యూదా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగజేసి ఉన్నాడు. ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి ఉన్నాడు. తన సమాజ స్థలమును నాశనము చేసి ఉన్నాడు. యెహోవా సియోనులో నియామక కాలమును విశ్రాంతి దినమును మరువబడినట్లు చేసి ఉన్నాడు. కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసి ఉన్నాడు. ప్రభువు తన బలిపీఠము విడనాడెను. తన పరిశుద్ధ స్థలమునందు అసహించుకొనెను. దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను. వారు నియామక కాలమున జనులు చేయునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి. సియోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను. నాశనము చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహరియు ప్రాకారమును దీని గూర్చి మూలుగుచున్నవి. అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి. పట్టణపు గవనులు భూమిలోనికి కృంగిపోయెను. దాని అడ్డగడియలను ఆయన తుత్తునియలుగా కొట్టి పాడు చేసెను. దాని రాజును అధికారులను అన్యజనులలోనికి పోయియున్నారు. అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను. యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు. తలల మీద బొగ్గిపోసుకొందురు. గోనెపట్టా కట్టుకొందురు. యెరూషలేము కన్యకలు నేలమట్టుకు తలవంచుకొందురు. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి. నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. శిశువులను చంటి బిడ్డలను పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు. గాయమొందిన వారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షారసము ఏది అని తమ తల్లులను అడుగుచు ప్రాణము విడిచెదరు. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును? దేనితో నిన్ను సాటి చేయుదును? సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది. నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచియున్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి. త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. త్రోవను వెళ్ళువారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. వారు యెరూషలేము కుమారిని చూచి
పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణమును గూర్చియే నా చెప్పిరి అని అనుకొనుచు గేలి చేసి తల ఊచెదరు. నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరిచెదరు. వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాన్ని మింగివేసి ఉన్నాము, ఇదే గదా మనము కనిపెట్టిన దినము, అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము అని అనుకునెదరు. యెహోవా తాను యోచించిన కార్యము ముగించియున్నాడు. పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చియున్నాడు. శేషము లేకుండా నిన్ను పాడు చేసి ఉన్నాడు. నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసి ఉన్నాడు. నీ పగవారి శృంగమును హెచ్చించి ఉన్నాడు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిము. విరామము కలుగునీయకుము. నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున, యాజకుడును ప్రవక్తయు ప్రభువు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగున, యవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు. నా కన్యకలను నా యవ్వనులను ఖడ్గము చేత కూలియున్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి. దయతలచక వారినందరినీ వధించితివి. ఉత్సవ దినమున జనులు వచ్చునట్లుగా నలుదిశల నుండి నీవు నా మీదికి భయోత్పాతములను రప్పించితివి. యెహోవా ఉగ్రత దినమున ఎవడునూ తప్పించుకొనలేకపోయెను. శేషమేమియూ నిలవకపోయెను. నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించి ఉన్నారు. 4వ అధ్యాయం. బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది. ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును. నా జనుల కుమారి ఎడారిలోని ఉష్ట్రపక్షుల వలె క్రూరురాలాయెను. దప్పిచేత చంటిపిల్ల నాలుక వాని అంగిటికి అంటుకొనును. పసిపిల్లలు అన్నమడుగుదురు, ఎవడునూ వారికి పెట్టడు. సుకుమార భోజనము చేయువారు దిక్కులేక వీధులలో పడియున్నారు. రక్తవర్ణ వస్త్రములు తొడిగి పెంచబడిన వారు పెంటకుప్పలను కౌగలించుకొనెదరు. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము. ఎవరునూ దానిమీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను. దాని ఘనులు హిమము కన్నా శుద్ధమైన వారు. వారు పాలకంటే తెల్లనివారు. వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి. వారి దేహకాంతి నీలము వంటిది. అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయెను. వారిని వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టజాలరు. వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది. అది ఎండి కర్ర వంటిదాయెను. క్షామహతులు భూఫలములు లేక పొడవబడి క్షీణించిపోయెదరు. ఖడ్గహతులు క్షామహతుల కన్నా భాగ్యవంతులు. వాత్సల్యము గల స్త్రీల చేతులు తాము కనిన పిల్లలను వండుకొనెను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారమైరి. యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను. సియోనులో ఆయన అగ్ని రాజబెట్టెను. అది దాని పునాదులను కాల్చివేసెను. బాధించువాడుగాని విరోధిగాని యెరూషలేము గౌనులలోనికి వచ్చునని భూరాజులకైనను లోకనివాసులందరిలో మరి ఎవరికైనను తోచి ఉండలేదు. దానిలో నీతిమంతుల రక్తమును ఓడ్చిన దాని ప్రవక్తల పాపములను బట్టియు దాని యాజకుల దోషమును బట్టియు జనులు వీధులలో అంధుల వలె తిరుగులాడెదరు. వారు రక్తము అంటిన అపవిత్రులు. ఎవరునూ వారి వస్త్రములను ముట్టకూడదు. పొమ్ము అపవిత్రుడా, పొమ్ము పొమ్ము ముట్టవద్దని జనులు వారితోననిరి. వారు పారిపోయి తిరుగులాడుచుండగా అన్యజనులైన వారు ఇకను వారక్కడ కాపురముండకూడదని చెప్పుకొనిరి. యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను. ఆయన ఇక మీదట వారిని లక్ష్యపెట్టడు. యాజకుల ఎడల జనులు గౌరవము చూపకపోయిరి. పెద్దల మీద దయ చూపకపోయిరి. వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి.
మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురుచూచుచుంటిమి. రాజవీధులలో మేము నడువకుండునట్లు విరోధులు మా జాడలను బట్టి వెంటాడుదురు. మా అంత్యదశ సమీపమాయెను, మా దినములు తీరిపోయినవి, మా అంత్యదశ వచ్చేయున్నది. మమ్మను తరుమువారు ఆకాశమున ఎగురు పక్షిరాజుల కన్నా వడిగలవారు. పర్వతముల మీద వారు మమ్మను తరుముదురు. అరణ్యమందు మా కొరకు పొంచియుందురు. మాకు నాసికారంధ్రముల ఊపిరి వంటివాడు, యెహోవా చేత అభిషేకము నొందినవాడు వారు త్రవ్విన గుంటలలో పట్టబడెను. అతని నీడ క్రిందను అన్యజనుల మధ్యను బ్రతికెదమని మేమనుకున్నవాడు పట్టబడెను. ఊజు దేశములో నివసించు ఎదోము కుమారి, సంతోషించుము, ఉత్సహించుము. ఈ గిన్నెలోనిది త్రాగుట నీ పాలవును. నీవు దానిలోనిది త్రాగి మత్తిల్లి నిన్ను దిగంబరినిగా చేసుకుందువు. సియోను కుమారి, నీ దోషశిక్ష సమాప్తమాయెను. ఇక మీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు. ఎదోము కుమారి, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును, నీ పాపములను ఆయన వెల్లడిపరచును. 5వ అధ్యాయము. యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసుకొనుము. దృష్టించి మా మీదికి వచ్చిన నింద ఎట్టిదో చూడుము. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను, మా ఇండ్లు అన్యుల స్వాధీనమాయెను. మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము. మా తల్లులు విధవరాండ్రైరి. ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితిమి, క్రైమునకు కట్టెలు తెచ్చుకొంటిమి. మమ్మను తరుమువారు మా మెడల మీదికి ఎక్కియున్నారు. మేము అలసట చెందియున్నాము, విశ్రాంతి అనున్నది మాకు లేదు. పొట్టకూటికై ఐగుప్తీయులకును అశ్షూరీయులకును లోబడి ఉన్నాము. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోషశిక్షను భరించుచున్నాము. దాసులు మాకు ప్రభువులైరి, వారి వశము నుండి మమ్మను విడిపింపగలవాడెవడునూ లేడు. ఎడారి జనుల ఖడ్గభయము వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము. మహాక్షామము వలన మా చర్మము పొయ్యివలే నలుపెక్కెను. శత్రువులు సియోనులో స్త్రీలను చెరిపి, యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి. చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి. వారేమాత్రమును పెద్దలను ఘనపరచలేదు. యవనులు తిరుగటి రాయి మోసిరి. బాలురు కట్టెల మోపు మోయజాలక తడబడిరి. పెద్దలు గుమ్మముల యొద్ద కూడుట మానిరి. యవనులు సంగీతము మానిరి. సంతోషము మా హృదయమును విడిచిపోయెను. నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. మా తల మీద నుండి కిరీటము పడిపోయెను. మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ, దీనివలన మాకు ధైర్యము చెడియున్నది. సియోను పర్వతము పాడైనది, నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవి. మా కన్నులు దీన్ని చూచి మందగిలెను. యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై యుందువు. నీ సింహాసనము తరతరములుండును. నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోవుట ఎలా? మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఎలా? యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితిని మరలా మాకు కలుగచేయుము. నీవు మమ్మను బొత్తిగా విసర్జించి ఉన్నావు. నీ మహోగ్రత మా మీద వచ్చినది.